హలో ఎవరీవన్, అందరూ నమస్కారం. నేను శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఒక గుడికి వచ్చాను అనమాట. ఆ గుడి గురించి మీరందరూ తెలుసుకోవాలి. చాలా అంటే చాలా పురాతనమైంది. అయితే నేను గూగుల్లో కూడా చెక్ చేశాను. అసలు కళింగులు అంటే పురాతన పురాతనమైన దేవతలు కట్టించారని చెప్పేసి ఇలాగా వచ్చింది. అసలు అంత చిక్కని రహస్యం అనమాట ఆ గుడి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఒకసారి లోనికి వెళ్తాను, ఒకసారి చూడండి. గుడి చూడడానికి ఇలా ఉంటది. ఈ గుడి ఎంట్రీ అయితే ఇలా ఉంటది. ఇది శ్రీకాకుళం నుంచి 55 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఊరి పేరు ముఖలింగం. ఈ గుడి పేరు ముఖలింగేశ్వర స్వామి. చాలా చాలా పురాతనమైంది. అంతే చాలా చాలా పురాతనమైంది. అండ్ ఈ గుడిని దేవతలు కట్టారని చెప్పేసి అది అంటారు కాదు, అది 100% ప్రూఫ్ అనమాట. ఇప్పుడు గుడిలోకి అయితే ఎంట్రీ ఇచ్చాను నేను. ఒక్కసారి చూడండి, ప్రతిదీ ఒకసారి గమనించండి. ఒకసారి మీకు ప్రతిదీ వివరంగా చూపిస్తాను. మీకు గోపురాలు చూపిస్తాను, ఒకసారి చూడండి. గోపురాలు మరి ఆ టైంలో మరి ఇలా కట్టడం అంటే చాలా అసలు అద్భుతమైన విషయం. అసలు మనం తెలుసుకోవాలే కానీ ఒక్కసారి చూడండి. ఆ టైంలో ఇలాగా గోపురం చూడండి. ఒకసారి బాగా జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఒకసారి ఎవరు కట్టారు ఏంటో అంత చిక్కని రహస్యం అనమాట ఇది. గోపురం చూడండి ఒకసారి. సన్సెట్కి ఎదురుగా ఉన్నాను. హట్టికాడ వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. 17 సంవత్సరాల క్రితం ఆలయం అంటే ఇది. నిర్వహించిన వారు అసలు ఆదివాసులు అంటారని చెప్పేసి లోన పంతులు గారు అన్నారు. చాలా చరిత్ర ఉంది ఈ గుడికి, ఈ శివయ్య స్వామికి. గుడి చుట్టూ అయితే ఇలా ఉంది. అసలు పెయింట్ కానీ ఏమి లేదు. యాస్టీజ్ ఎలా ముందులో ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. అయితే ఇక్కడ 2-3 రకాలుగా చెప్తున్నారు. కొందరేమో దేవతలు నిర్మించారని చెప్తున్నారు. ఇంకో కొందరేమో 18వ శతాబ్దం నాడున చోళరాజులు నిర్మించారని చెప్తున్నారు. నిర్మించారని. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి.